జై సీతారాం. నేడు మన దశకం 15 మేర్కొండ అనుభవించే ముందతి சில ముఖ్యమైన విషయాలను డిస్కస్ చేస్తాను. మనోడ హిందూ ఫిలాసఫీ, మనోட వేదిక్ ఫిలాసఫీ ప్రకారం ఈ ఫిలాసఫీననే మన సంస్కృతిలో ఏమంటారు, దర్శనం అంటారు. దృశ అదావదు చూసేది లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఏమైనా దానినే దృశ అనే రూట్, ఆ ధాతువులుండి వచ్చిన శబ్దమే దర్శనం. దర్శనం అంటే ఫిలాసఫీ. దీననే దృశ్యతే అనేన పరమం తత్వం ఇది దర్శనం. దేన పెట్టు ఆ పరమ్మాన ఆ సత్యమాన వస్తువున మన అరింజందు వల్ల ఉన్ననో దాననే దర్శనం అంటారు. దీననే పాణిని తనోడ అష్టాధ్యాయి 4.4.60లో చూసినా ఉంటే తన అనేరు అస్తి నాస్తి దిష్టం మతి. దిష్టం అంటేనే దైష్టికన్ అంటారు. దోరొకరు దీన నంబు దీన దృఢంగా ఇదే అనిసి ఉండారో దాన్నే అనేరు అస్తి నాస్తి, ఇది ఉంది అనిసి స్ట్రాంగ్గా దోర్దిన నంబు ఏ ఒక్కరు చెప్పారో తన్నోడ మతితో దాన ఆస్తికన్ అని నాస్తి దొరకనే దొరకదు అనిసి స్ట్రాంగ్గా నిలిసే వాళ్ళన నాస్తికన్ అని చెప్పేము. ఆస్తికన్ నాస్తికన్ అనేప్పుడేనే రెండు స్టైల్ ఆఫ్ ఫిలాసఫీస్ బయట వచ్చింది. నాస్తిక దర్శనం, నాస్తికవాది ఆన ఆ ఫిలాసఫీ దోర్ ఇచ్చారు చూసా అంటే బౌద్ధ మతం, జైన మతం, చారువాక మతం అనిసి ఇట గిన్న నాస్తిక దర్శనాలు ఉంది. అదే టైంలో ఆస్తిక దర్శనం, భగవాన్ ఉండారు అనిసి వేద ప్రమాణంతో చెప్పేది 6 ముఖ్యమైన ఆస్తిక దర్శనం ఉంది. ఆ 6 ముఖ్యమైన దర్శనంలో చూసామంటే ఒకటి వచ్చి మన పతంజలి రాసిన యోగా సూత్రం. அடுத்தது వైశేషిక అని చెప్పి కన్నడ మునివర్ నుంచి ఇయ్యట్టున్న అది 2వ దర్శనం. 3వ దర్శనం చూసినామంటే గౌతమ మునివర్ చేసిన న్యాయ అనేసి దాని తర్కశాస్త్రము అంటాము. అది 3வது ஆன దర్శనం. அடுத்தது మనோட வேதம்னே 2 பிரிச்சேடு, அதாவது పూర్వ భాగం. వేదాவோட పూర్వ భాగంన ఎత్తి చెప్పిన పూర్వ మీమాంసా అన్న జైమిని మునివరే మన అది ఎత్తిచిండారు. వేదమోட అంతిమ భాగமான వేదాంత భాగం, అదాவது ఉపనిషద్న మన ఎత్తిచ్చిన ఆ ఉత్తర మీమాంసా ఎత్తిచ్చిన మన వేదవ్యాసரும் ఉండారు. ఈ 5 మీరిన 6வது ஆன అన్నింద పలమయాన దర్శనం ఏది చూసామంటే సాంఖ్య దర్శనం. ఈ సాంఖ్య దర్శనం ఇచ్చిందోరు చూసామంటే మనోడ కపిలముని. ఇవాళ మన నెక్స్ట్ మన చూడబోయేమే ఈ కపిలర్ పెట్టేహ దీని ముందిన దశకము చూసాము. அடுத்தது వచ్చే దశకం 15 అని అనుభవించే ఆ కపిలర్ ఇచ్చిన దర్శనమే సాంఖ్యయోగం అనే 6వ దర్శనం. ఈ సాంఖ్యయోగం దేని పెట్టి చెప్పారు చూసా అంటే సాంఖ్య అంటే ఒక అంచు కౌంటింగ్ని ఎత్తుంటారు, ఇంకొక అంచు పురుషన్ని ప్రకృతిని ఎత్తుతారు. పురుషన్ అంటే ఆ పరమాత్మ, ఆ పరంపొరుల్, ఆ పరం తత్వంని ప్రకృతిని సేరి అని చెప్పి ఎత్తుతారు. ఇక్కడ కపిలర్ ఏం చేశారు, ఆ పురుషన్ని ప్రకృతి తత్వంతో కూడా భక్తిని యోగంని సేరి మన ఎత్తి చెప్పేదాని నుంచి కపిలోపదేశం వద్ద బాగున్న. యాక్చువల్లీ భాగవతంలో చూసామంటే 25వ అధ్యాయంలో ఆరంభించి 33వ అధ్యాయం వరకు ఏది చెప్తారో అది మన ఈ దశకం 15లో మన అనుభవించవచ్చు. కపిలర్ ఏ ఉపదేశం ఇచ్చారు అనేది మన రేఠిలోండి అనుభవించుతా. జై సీతారాం.